మహాభారతం చివరిలో కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు చెప్పినట్లు ధర్మం క్షీణిస్తుంది, ప్రజల ఆధ్యాత్మిక స్వచ్ఛత తగ్గుతుంది. ఈ అస్త్రాలు పనిచేయడానికి ఉన్నతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు స్వచ్ఛత అవసరం, కానీ కలియుగంలో అది లేదు. అస్త్రాలను సక్రియం చేయడానికి నిర్దిష్ట మంత్రాలు అవసరం, అవి గురువుల నుంచి శిష్యులకు రహస్యంగా అందించబడతాయి. ద్రోణాచార్య, పరశురామ, భీష్మ లాంటి గురువులు యుద్ధం తర్వాత మంత్రాలను బోధించడం ఆపేశారు. కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాది యోధులు ద్రోణ, కృప, అశ్వత్థామ లాంటి అస్త్ర విద్య ఉన్న గురువులుగాని చనిపోయారుగాని నిష్క్రియమయ్యారు. యుద్ధం తర్వాత జ్ఞాన బదిలీపై దృష్టి లేదు. కృష్ణుడు దివ్య వ్యూహకర్తగా కురుక్షేత్ర యుద్ధంలో అస్త్రాల వినియోగాన్ని నియంత్రించాడు. ఉదాహరణ, అర్జునుడు పశుపతాస్త్రం ఉపయోగించలేదు, బ్రహ్మాస్త్రాన్ని కౌంటర్ చేశాడు. యుద్ధం తర్వాత కృష్ణుడు జ్ఞానాన్ని నియంత్రించి ఉండవచ్చని చెబుతారు. అస్త్రాలను దుర్వినియోగం చేస్తే శాపాలు వస్తాయి. ఉదాహరణ, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని తప్పుగా ఉపయోగించాడు, కాబట్టి కృష్ణుడు శాపం ఇచ్చాడు, మరియు అతని జ్ఞానం అసమర్థమైంది. ఇలాంటి శాపాల వల్ల జ్ఞానం కోల్పోయి ఉండవచ్చు. మహాభారతం తర్వాత శతాబ్దాలలో దండయాత్రలు వచ్చాయి. గ్రీకులు, హునులు, తర్వాత మొఘలులు మొదలైనవి. దేవాలయాలు, గురుకులాలు, గ్రంథాలు నాశనమయ్యాయి, కాబట్టి మౌఖిక మరియు లిఖిత జ్ఞానం కోల్పోయింది. కలియుగంలో సాంకేతికత మరియు యుద్ధం సరళమైంది. అస్త్రాల లాంటి సంక్లిష్ట ఆయుధాలు కత్తులు, ఈటెలు లాంటి సాధారణ ఆయుధాలతో భర్తీ అయ్యాయి. సమాజంలో ఆధ్యాత్మిక యోధులు తగ్గిపోయారు. కొందరు దేవతలు, బ్రహ్మ, విష్ణు, శివ అస్త్రాల జ్ఞానాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని నమ్ముతారు. మానవాళిని స్వయం వినాశనం నుంచి రక్షించడానికి అస్త్రాలు కలియుగం యొక్క బలహీనమైన నైతిక ప్రమాణాలకు చాలా శక్తివంతమైనవి. అస్త్రాల జ్ఞానం మౌఖిక సంప్రదాయంలో అందించబడింది, లిఖిత రికార్డులు అరుదు. మహాభారతంలో మంత్రాల గురించి స్పష్టమైన వివర అటెంప్ట్స్ లేవు, కాబట్టి యుద్ధం తర్వాత జ్ఞానాన్ని సంరక్షించలేకపోయారు. కొందరు అస్త్రాల జ్ఞానం ఇంకా దాగి ఉందని నమ్ముతారు. హిమాలయాలలోని రహస్య గుహలు, కోల్పోయిన దేవాలయాలు లేదా కోడ్ గ్రంథాలలో